వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము చంబాల నగరానికి మరియు అశ్వత్థామకి ఉన్న రిలేషన్షిప్ని కొన్ని పాయింట్స్తో డిస్కస్ చేసుకుందాం. ఈ అశ్వత్థామ మహాభారతంలో ద్రోణాచార్యుడి కుమారుడు. మరి శ్రీకృష్ణుని చేత శాపగ్రస్తుడవుతాడు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం వేసి సుభద్ర గర్భాన్ని ఛేదిస్తాడు కాబట్టి. ఉప పాండవులందరినీ చంపేస్తాడు. సో ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు అతన్ని క్షమించకుండా కలియుగాంతం వరకు కూడా అతను బతికి ఉండి ఈ ప్రపంచంలోని మంచి కానీ చెడు కానీ అంతటిని చూసి చనిపోకుండా అట్లాగే బతికి ఉండి ఇమ్మోర్టల్గా కలియుగాంతం వరకు శంబాల నగరంకి రీచ్ అయ్యి అక్కడ కలియుగాంతంలో కల్కి అవతారానికి ఆయన సహాయం చేసి కలియుగాంతానికి ఆయన అతని జన్మని చాలిస్తాడు. అయితే ఆ విధంగా అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉండి వేల సంవత్సరాలు తపస్సు చేసి శంబాల నగరానికి ప్రవేశం పొంది అక్కడ ప్రజలు ద్వారా, ఎందుకంటే వాళ్ళందరూ ఇమ్మోర్టల్స్, వాళ్ళు చనిపోరు కదా, వాళ్ళు కూడా వేల సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. అయితే వాళ్ళ దగ్గర విద్యలని అభ్యసించి శిక్షణ పొంది ఆయన కల్కికి సహాయం చేయటానికి ఇంకా బతికే ఉన్నారు అని మనకి ఒక ఫిజికల్ ఎవిడెన్స్ లాగా మనకి ఒక ఆధారం అని చెప్పచ్చు. అయితే నిజంగా ఆయనకి శంబాల నగరానికి ప్రవేశం ఏర్పడిందంటే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు తపోశక్తితో తపస్సు చేశాడు కాబట్టి శంబాల నగరానికి వెళ్ళుండొచ్చు. అలాగే కారణ జన్ముడు కాబట్టి కలియుగాంతానికి కల్కికి సహాయం చేయాలి కాబట్టి ఆయనకి శంబాల నగరానికి ప్రవేశం ఏర్పడి ఉంటుంది. సో ఇవ్వండి విశేషాలు శంబాల నగరం మరియు అశ్వత్థామ గురించి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో టాపిక్తో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.